ఈరోజు మనం నందిగామ దగ్గర అంబారుపేటలోని కిడ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ని విజిట్ చేయడానికి వచ్చాం. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది దాని మీద మనం కవర్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కాబట్టి చాలా హైజీనిక్గా ఉండాలి. హైజీనిక్గా ఉండాలంటే మీరు చూడండి, షూ కవర్స్ ఉండాలి, అలాగే పైన హెయిర్ క్యాప్ ఉండాలి. ఇప్పుడు మనం శానిటైజ్ చేస్తున్నాం, చూసారు కదా. ప్రతి వాళ్ళు కూడా ఈ లోపలికి వచ్చిన వాళ్ళందరూ కూడా హ్యాండ్స్ శానిటైజ్ చేసుకుని ఇక్కడ వర్క్ చేయాలి. ఈ సెంటర్ ఆర్గనైజ్ చేస్తున్న వెంకట్ గారితో మాట్లాడదాం. వారు క్వాలిఫైడ్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేశారు. సో ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ కూడా వీరే చూస్తారు మా కిడ్స్ ఆర్గనైజేషన్ తరఫున. నమస్కారం వెంకట్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఈ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ మార్కెట్ చేస్తున్నాం, అసలు ఈ ప్రొడక్ట్స్ వలన ఇక్కడ ఈ ఆపరేషన్స్ వలన ఎవరు బెనిఫిట్ అవుతున్నారు, ఇవన్నీ మీరు క్లుప్తంగా వివరించండి. షూర్ సార్. ఇక్కడ కిడ్స్ నేను బీటెక్ ఫుడ్ టెక్నాలజీ చేశాను, ప్రొడక్షన్ మేనేజర్కి వచ్చాను సార్. ఇక్కడ వచ్చేసరికి ప్రొడక్ట్లు మనం చేయాలనుకున్నాం. మన కిడ్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫుడ్ ప్రొడక్ట్ల మీద ఉపాధి కల్పించాలని. ఇక్కడ ఉన్న ఊర్లో ఉన్న ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ అంటే ఇక్కడ లోకల్గా ఉన్న ఉమెన్కి ఉపాధి కల్పించాలి. సార్ వాళ్ళు వేరే ట్రై చేశారు, కానీ ఫుడ్లో కూడా వస్తే కొత్తగా ఉంటుంది. ఫుడ్లో కొంతమంది వచ్చారు ఇలా ఉపాధి కల్పించడం అనే కాన్సెప్ట్తో. పాపడాలు అనేది ఒకళ్ళిద్దరు, కానీ ఈ కొత్త కాన్సెప్ట్ పసుపు కారము పచ్చళ్ళతో కొత్తగా మన సార్ వాళ్ళు కిడ్స్ సంస్థ నుంచి వచ్చారు సార్. ఇప్పుడు కిడ్స్ అంటే మీకు ఒకసారి కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులు అందరూ కూడా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ తరఫున ఈ పక్కనే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒకటి నడుస్తుంది. అక్కడ యూత్కి స్కిల్స్ నేర్పించి జాబ్ ప్లేస్మెంట్ ఇప్పిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్లో వినియోగదారులకి నాణ్యమైన ఆహార పదార్థాలు అందించడానితో పాటు ఈ లోకల్ లేడీస్కి ఒక ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, వాళ్ళ స్కిల్స్ పెంచుకునేటట్టు, ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్లో ముందుకెళ్ళేటట్టుగా వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ సెంటర్ ఆర్గనైజ్ చేసాం. ఇప్పుడు ఒకసారి మనకి అసలు ఇక్కడ ఈ మిషనరీ అంతా కూడా ఏంటనేది బ్రీఫ్గా. సార్, ఇది వచ్చేసరికి సార్ చిల్లీ పౌడరు, మసాలా పౌడర్లు అన్నీ తయారు చేయడానికి. చిల్లీ పౌడర్, మసాలా పౌడర్స్ ఈ మిషన్ పల్వరైజర్ మిషన్ 10 HP అనేది పెద్ద మిషన్. పల్వరైజర్ 10 కెపాసిటీ వచ్చేసరికి 1 అవర్కి 30 kgs, 30 to 50 kgs. సో ఇలా మనము కారము మసాలా అవన్నీ పట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి టర్మరిక్ పల్వరైజర్, లైక్ కోన్ పల్వరైజర్. ఓన్లీ టర్మరిక్ పెద్ద ఏమైనా ఉంటే స్టోన్స్ లాగా. ఇప్పుడైతే మనం టర్మరిక్ వాడుతున్నాం. టర్మరిక్ మెయిన్ హెల్దీగా ఉండేది కాబట్టి దానికి అడల్ట్రేషన్ ఏది కాకుండా సపరేట్ మిషన్ వాడుతున్నాం టర్మరిక్ పౌడర్కి. దీని కెపాసిటీ 50 kgs పర్ అవర్, 50 kgs. తర్వాత వచ్చేసరికి ఇది వైబ్రో షిఫ్టర్ అంటే జల్లించడం. మెయిన్ టర్మరిక్ ఏంటంటే మనకు బయట కానీ అందరూ జల్లించకుండా కల్తీ జరగడం అవన్నీ జరుగుతున్నాయి. సో మనం ఏ వచ్చిన అడల్ట్రేషన్ రైతుల దగ్గర చూసుకుంటే అగ్రి కమోడిటీస్ దాంట్లో ఏదైనా అవచ్చు, అక్కడ గ్రేడింగ్ చేస్తాం, మళ్ళీ ఇక్కడ చేస్తాం. పౌడర్లో కూడా మిస్ అవ్వకుండా షిఫ్ట్ చేసి పంపిస్తాం. ఈచ్ ఎవ్రీథింగ్ మనకి. నెక్స్ట్ వచ్చేసరికి పల్వరైజర్, మినీ పల్వరైజర్. ఇది రోస్టర్ కమ్ బ్లెండర్. ఇందులో మనకు ధనియాలు, జీరా, మసాలా ఐటమ్స్ ఏదైనా ఉంటే ఇడ్లీ కారానికి, పొడి కారానికి వాడతాము. పల్లీలు ఇవన్నీ రోస్ట్ చేసి వేస్తాము. రోస్ట్ ఎందుకు చేస్తామంటే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచిగా టేస్ట్ రావడానికి, షెల్ఫ్ లైఫ్ పెంచడానికి. బయట అయితే ఎండబెడతాం, ఇక్కడ మనకి సన్ డ్రైయింగ్ అయితే మళ్ళీ డస్ట్ అవన్నీ కలుస్తాయి కదా అని రోస్టర్ మిషన్లు వేసి మిషన్ ద్వారా చేస్తాము. తర్వాత వచ్చేసరికి ఇది బ్లెండర్. ఓన్లీ ఇప్పుడు ఇడ్లీ కారము, కరివేపాకు కారం ఇలాంటి కారాలలో మల్టిపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. అవన్నీ ప్రాపర్గా మిక్స్ అవ్వదు పల్వరైజర్లో, పొడి వస్తుంది. దాన్ని యూనిఫామ్గా మిక్స్ చేసి యూనిఫామ్ సైజులో ఇందులో చేస్తాం. ఓన్లీ బ్లెండర్ మిక్సింగ్ కోసం. తర్వాత వచ్చేసరికి ఇది ఒకటి సార్, ఇది మినీ పల్వరైజర్, 5 HP పల్వరైజర్. లైక్ పేస్ట్లు, రెడ్ చిల్లీ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటా పేస్ట్, పికిల్స్ కోసం పర్పస్గా తీసుకున్నది ఈ మిషన్. చిన్నది మినీ పల్వరైజర్. ఇవి స్టోరేజ్ మీరు చూసి ఉంటారు, ఫ్రీజర్స్, లెమన్ జ్యూస్ కానీ అక్కడ లెమన్ జ్యూస్ ఇలా ఈ మిషన్లతో మనం చేస్తున్నాం సార్. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఏం ప్రొడక్ట్స్ చేస్తున్నాం? మనం కారము, పసుపు, ధనియాల పొడి, జీరా పౌడరు. మనం ఏ పికిల్స్ చేస్తున్నాం ఇక్కడ? సార్, స్టార్టింగ్ వచ్చేసరికి మనం చికెన్ పికిల్, నాన్ వెజ్లో వచ్చేసరికి చికెన్, వెజ్లో వచ్చేసరికి రెడ్ చిల్లీ, టమాటా ప్లస్ గోంగూర. ఇప్పుడు సీజనల్ లాగా. నెక్స్ట్ ఆవకాయ ఇవి వస్తాయి, పచ్చలు.
ప్రజెంట్ స్టార్టింగ్ చేసినాం కదా సీజనల్గా, ఇప్పుడు రెడ్ చిల్లీ అయిపోతుంది, సో చేసి పెట్టేసుకున్నాం. తర్వాత క్యాలీఫ్లవర్ అలా చేసాం. మన పచ్చళ్ళు వచ్చేసరికి 6 months to 1 year సార్. 1 year, కానీ మనం 6 months పెడుతున్నాం సార్, ట్రయల్ కాబట్టి స్టార్టింగ్. సో ఇక్కడ ఇది పైన దేనికి వాడుతున్నారండి? స్టోరేజ్ పర్పస్గా వాడుతున్నాం సార్. మొత్తం మనకు ఏమైనా కాటన్స్ కానీ ఫినిష్డ్ గుడ్స్ కానీ మెటీరియల్ వచ్చిన మెటీరియల్ అలా స్టోరేజ్ పర్పస్గా. ఇక్కడ ఎంతమందికి మనం ఉపాధి కల్పిస్తున్నాం? ఇప్పుడు వచ్చేసరికి 10 మందికి కల్పిస్తున్నాం సార్. 3 లీవ్లో ఉన్నారు, 7 వచ్చారు. ఇప్పుడు వాళ్ళ ద్వారా కూడా తెలుసుకోవచ్చు వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు. మీరు ఇందాక శానిటైజర్ అన్నారు కదా సార్, అది ఫుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే శానిటైజర్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ అన్నట్టు మన హ్యాండ్ వాష్కి, యూటెన్సిల్స్కి, ఎస్ఎస్కి అన్నిటికీ అదే వాడతారు. సో వాళ్ళ ద్వారా అనేది ఇప్పుడు తెలుసుకున్నాం సార్. ఇప్పుడు గురించి చెప్తుంది. చెప్పండమ్మా, మీ పేరు? రజీనా సార్. ఎన్ని గంటలకు వస్తారు? పొద్దున్న మార్నింగ్ 9కి వస్తాం సార్. 9కి వస్తారు. వచ్చిన తర్వాత మీ యాక్టివిటీ ఏంటి అనేది బ్రీఫ్గా చెప్పండి. మేము రాగానే వచ్చి ముందు వ్యాపారాన్ని వేసుకొని హెయిర్ నెట్ పెట్టుకొని బ్లౌజులు మాస్కులు కంపల్సరీ సార్. వచ్చిన తర్వాత మొత్తం క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకొని ప్రతి ఏ ఐటమ్ అన్నా శానిటైజర్ వేసుకొని చేస్తాం సార్. ఎంతకాలం నుంచి చేస్తున్నారు ఇక్కడ మీరు? 3 months నుంచి చేస్తున్నాం సార్. ఇక్కడ రాకముందు ఏ పని చేసేవారు? మామూలు హౌస్ ఇంట్లోనే సార్. ఇంట్లో హౌస్ వైఫ్. సో ఇప్పుడు ఇక్కడ హ్యాపీగా ఉంది సార్. మీకు స్కిల్స్ ఆదాయం కూడా పెరుగుతుందా? పెరుగుతుందని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరమ్మా మీరు? మీ పేరు? నాగరాణి. చెప్పండి, మీరు ఇక్కడ రాకముందు ఏం చేసేవారు? ఇంటి దగ్గరే ఉండేది. ఇంటి దగ్గరే ఉండేవారు. ఈ ఊరేనా మీది? ఈ ఊరే. ఓకే. ఇక్కడ పని ఎలా ఉంది? మీకు ఏమేమి ప్రొడక్ట్స్ బాగుంది. ఇక్కడ మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏదో మామూలుగా ఇంట్లో మేము పెట్టుకుంటే కేజీ 1/2 kg పెట్టుకునే వాళ్ళం, ఏ చట్నీలైనా. ఇక్కడికి వచ్చిన తర్వాత 20 kg 30 kg అలా మేము 9 మందిని కలిసి చేసుకోవటం చాలా బాగా నచ్చింది. బాగుంది. మా ఊర్లో ఎలా ఉంటాం కూడా దగ్గరలో అందుబాటులో. మీ ఊర్లో మీరు పని చేసుకుంటారు, చాలా సంతోషంగా ఉంది ఇలా ఉంటాం కూడా. ఇప్పుడు మీరు తయారు చేసిన ప్రోడక్ట్ లో ఎక్కడ అమ్ముడవుతున్నాయి తెలుసా? మీకు ఎవరు కొంటున్నారో తెలుసా? హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి తెలుసా? హైదరాబాద్ వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు మీరు ఇక్కడికి రాకముందు ఆదాయం ఉండేదా? ఇంట్లో ఉంటారు కాబట్టి ఆదాయం లేదు, ఇక్కడ ఆదాయం ఎక్కువ. ఓకే. లలిత నెక్స్ట్ ఇద్దరండి. నా పేరు లలిత సార్. ఈ ఊరమ్మ మీది? ఈ ఊరండి. ఓకే. మీకు ఇక్కడ ఏం పని చేస్తారో చెప్పండి. ఇక్కడ మిరపకాయలు తోడియాలు తీసి కారం పట్టడం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే. సో అంత బాగుందా? బాగుంది సార్. ఇంతకుముందు ఇంటి దగ్గరే ఉండేదాన్ని సార్. ఇప్పుడు బాగుంది. బాగుంది సార్. ఓకే. మీ పేరమ్మా? కృష్ణసుధా సార్. కృష్ణసుధా. మీరు చదువుకున్నారా? చదువుకున్నాను. ఏం చదువుకున్నారు? ఇంటర్. ఇంతకు ముందు ఏం చేసేవారు? ఏం చేయలేదు, ఖాళీ. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కంఫర్టబుల్? కంఫర్ట్. ఫస్ట్ లో చేతులు మంటలు, మిరపకాయలు కదా అలవాటు లేని పని. ఓకే. మరి క్వాలిటీ ఎలా ఉంది? ఇప్పుడు మన ఇంటి దగ్గర పచ్చళ్ళు అందరూ పెట్టుకుంటారు కదా, మరి ఇక్కడికైనా అక్కడికి తేడా? కొంచెం చేసుకునే వాళ్ళం. నేను చెప్పేది టేస్ట్ క్వాలిటీ గురించి. ఇంటి దగ్గర కంటే ఇక్కడే బాగుంది. వెరీ గుడ్. గౌరీ సౌజన్య ఏం చదువుకున్నారు? 10th. ఈ ఊరేనా మీది? ఏంటి ఇప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవారు? హౌస్ వైఫ్. సో ఇప్పుడు మీకు ఇక్కడ ఏం పని అంటే అన్నీ చేస్తారా, లేదంటే ఒకటే చేయాలని కాదు, ఏ పని అయినా చేస్తారు ఇక్కడ? అన్నీ బాగున్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. మరి మీ ఇంట్లో వాడుతున్నారా ఈ పచ్చళ్ళు, ఈ పొళ్ళు ఇవన్నీ? ఇక్కడికి తీసుకెళ్తారా? ఓకే. మరి గ్రామంలో ఎవరికాళ్ళు పెట్టుకుంటారా ఇంట్లో? ఓకే. నా పేరు రేణుకా సార్. రేణుకా గారు. ఓకే. ఈ ఊరేనా మీది? ఓకే. ఇక్కడ పొలం పని వెళ్ళేవాళ్ళం సార్. ఇదివరకు పొలం పనికి వెళ్ళేది, ఇప్పుడు ఇక్కడ ఇది చేసుకుంటున్నారు. వెరీ గుడ్. ఇక్కడే బాగుంది. నెక్స్ట్ అమ్మా. ఓకే. ఓకే. చూసారు కదా, ఇప్పుడు ఈ గ్రామంలో ఉండే మహిళలందరూ కూడా ఇదివరకు హౌస్ వైఫ్గా ఉండేవాళ్ళు, లేదంటే పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఒక సాఫిస్టికేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఒక పచ్చళ్ళు కానీ ఇవన్నీ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. భవిష్యత్తులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఎంతో వృద్ధి చెందవచ్చు. ఎందుకని ఇప్పుడు ఇవన్నీ చూడండి, మెషినరీ ఆపరేట్ చేయడం, తర్వాత ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు అలవాటు చేసుకుంటే రేపొద్దున వాళ్ళు కూడా సొంతంగా ఈ మెషినరీ పెట్టుకుని చేసుకోవచ్చు, లేకపోతే ఇదే మెషినరీ మీద వాళ్ళు ఓన్ బిజినెస్ ఇక్కడ ఒక బిజినెస్ కింద ఇక్కడ చేసుకోవచ్చు ఈ మెషినరీ వాడుకుని. ఎందుకంటే ఇది ఒక ట్రస్ట్ కింద నడుస్తుంది. ఇది ఎవరి లాభం కోసం కాదు, కేవలం వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఇదంతా కిట్స్ అనే సంస్థ. కిట్స్ అంటే ముందే చెప్పాను మీకు, కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసినటువంటి ఈ సంస్థ. ఈ మెషినరీ, ఈ షెడ్ ఇదంతా కూడా మన డొనేషన్స్, ఓన్ ఫండింగ్ తోటి కూడా ఏర్పాటు చేశారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. సో ఇక్కడ ఇవన్నీ కూడా మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి చూడండి. ఎవ్రీథింగ్ మీరు రాష్ట్రంలో ఎక్కడున్నా కూడా మీరు ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా కూడా మీరు సీసీ కెమెరాలో చూడవచ్చు. అదేవిధంగా మీరు కనుక మీ రా మెటీరియల్ కూడా అంటే మిరపకాయలు అలాంటివన్నీ కూడా
మీరే ఇక్కడ సప్లై చేసి ఇక్కడ మీరు ప్రాసెస్ చేయించుకుని ఆ ప్రోడక్ట్లో మీరు కన్జ్యూమర్స్ ఆర్గనైజేషన్గా అంటే ఇటు వినియోగదారుల సంఘంగా ఏర్పడి మీరు ఇక్కడ ఈ ప్రోడక్ట్స్ మీకోసం తయారు చేయించుకుని మీరు అవి వాడుకునేలాగా కూడా ఏర్పాట్లు మా సంస్థ చేసిందని తెలియజేస్తూ, సో ఈ సంస్థని మనం మీరు మాకు కావాల్సిన సహకారం వల్ల ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు పర్చేజ్ చేయటం, రెండోది మీరే రా మెటీరియల్ సప్లై చేసి మీకోసం ప్రొడక్ట్లు కాంట్రాక్ట్ బేసిస్ మీద మ్యానుఫ్యాక్చర్ చేయించుకునే అవకాశం కూడా సంస్థ అందరికీ వినియోగదారులందరికీ కల్పిస్తుందని తెలియజేస్తూ, వెంకట్ గారు మంచి చక్కటి ఎన్విరాన్మెంట్లో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించడానికి మీరు కూడా ఎంతో సహకారం చేస్తున్నారు. మీరు బీయింగ్ క్వాలిఫైడ్ పర్సన్. అదేవిధంగా మీరు ఇప్పుడు ఎవరైనా వినియోగదారులు ఎవరైనా కాల్ చేస్తే మీకు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫోన్లో చెప్పగలుగుతారా? ఎస్ సార్, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ మనం లేకపోయినా నేర్చుకొని ఇక్కడ పెట్టడానికి అన్నట్టు వినియోగదారులకు కానీ కస్టమర్లకు ఇప్పుడు మన దగ్గర బల్క్లో కొనే వాళ్ళకి కూడా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏందన్న డౌట్ లేకుండా వీడియోస్, ప్రాసెస్, విజిటింగ్ పాలసీ అన్నీ ఉన్నాయి సార్. కంపెనీ విజిట్ అలా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దయచేసి ఈ వీడియోని ప్రజలందరికీ అంటే కన్జ్యూమర్స్ అందరికీ చేరేలాగా షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని రిక్వెస్ట్ చేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ.